లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నేడు కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెంలో జరిగే జనజాతర సభకు హాజరవుతారు. ఇక సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని కొత్తకోటలో జరిగే కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. ఇక సాయంత్రం 6:30 సికింద్రాబాద్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ లో కార్నర్ మీటింగ్ కు హాజరై ఎంపీ అభ్యర్థుల తరపున ప్రసంగిస్తారు. రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రేవంత్ రెడ్డి 4 నియోజకవర్గాల్లో అయితే ఈ రోజు ఎన్నికల ప్రచారంకి సంబంధించి అయితే ప్రచారానికి అయితే రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? మమతా, లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 4 బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఈ ఉదయం 11 గంటలకు కొత్తగూడెంలో జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి మద్దతుగా ఆయన ఆ ఎన్నికల జనజాతర సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఆయన కొత్తకోట, మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే కొత్తకోటలో జనజాతర సభలో ఆయన పాల్గొనున్నారు. అక్కడ వంశీచంద్ర రెడ్డికి సంబంధించి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం సికింద్రాబాద్ లో జరిగే 6:30 సికింద్రాబాద్ లో జరిగే కార్నర్ మీటింగ్, అట్లాగే రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ కి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచార సభను నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రి 8:30 గంటలకు ముషీరాబాద్ లో రోడ్ షో, అట్లాగే కార్నర్ మీటింగ్. దానం నాగేందర్ కి మద్దతుగా ఆయన సికింద్రాబాద్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి ఆయనకు మద్దతుగా పాల్గొని ప్రసంగించనున్నారు. మొత్తానికి ఈ రోజు 4 బహిరంగ సభల్లో ఆయన కొత్తగూడెం, కొత్తపేట, కొత్తకోట, అట్లాగే సికింద్రాబాద్, ముషీరాబాద్ ఈ 4 ఎన్నికల సభల్లో ఆయన పాల్గొని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. మమతా, రైట్, థ్యాంక్ యూ.